బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరిలో రికార్డు పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 76.47% రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ పోటీలో ఉన్న పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది అనే తెలుస్తోంది. బూర నర్సయ్య గౌడ్ వర్సెస్ చామల కిరణ్ ఇద్దరి మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే గెలుపుపై ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బీసీ ఫ్యాక్టర్ తమకు కలిసి వస్తుందని బూర నర్సయ్య గౌడ్ అంటూ ఉంటే సమిష్టి కృషి కాంగ్రెస్కు కలిసి వస్తుందని రాజగోపాల్ రెడ్డి పనితీరు కూడా తమకు ప్లస్ అని చామల అంటూ ఉన్నారు. కేడర్లో జోష్ నింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖర్గే మీటింగ్ల ద్వారా అక్కడ కేడర్లో మరింత జోష్ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అమిత్ షా నడ్డా ప్రచారంతో బీజేపీలో ఉత్సాహాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. భువనగిరిలో నామమాత్రపు పోటీ మాత్రమే బీఆర్ఎస్ ఇచ్చింది అనే చర్చ జరుగుతోంది. చివరి నిమిషంలో బీఆర్ఎస్ కేడర్ బీజేపీకి సపోర్ట్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. రికార్డు స్థాయి పోలింగ్తో గెలుపు ఎవరిది అనే దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. అక్కడ జూన్ 4వ తారీఖునే ఆ ఫలితాలు మనకు తెలుస్తాయి. కానీ ఈలోపే ఎవరి అంచనాల్లో వారున్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, భువనగిరిలో రికార్డు స్థాయి పోలింగ్ జరగడంపై ఎటువంటి అంచనాలు ఆయా పార్టీల్లో కనిపిస్తున్నాయి? రైట్, ఈ రికార్డ్ స్థాయి పోలింగే ఇప్పుడు ఎవరు గెలుపు ఓటములకు నిర్దేశించే అవకాశం కనపడుతుంది. పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అని కూడా బేరేజీ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ లో 76.7% కూడా పోలింగ్ నమోదు కావడం జరిగింది. భువనగిరిలోని 7 నియోజకవర్గాలు చూసినట్లయితే నకరికల్, మునుగోడు, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం, జనగామ 7 నియోజకవర్గాల్లో హైయెస్ట్ కూడా మునుగోడు నియోజకవర్గంలో 80% కూడా పోలింగ్ నమోదు కావడం జరిగింది. 3 పార్టీల అభ్యర్థులు కూడా గట్టి పోటీలో ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బీఆర్ఎస్ అంతా కూడా చాలా వరకు కూడా క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీకి టర్న్ అయినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించిందని చెప్పవచ్చు. పోటీ ముగ్గురులో ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్యనే బిగ్ ఫైట్ నెలకొందని చెప్పవచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీగా పోలింగ్ సరళిని గమనించినా కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం కానీ పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి మధ్యనే గట్టి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి స్వయంగా రాజగోపాల్ రెడ్డిపై ఆ బాధ్యతలు అప్పజెప్పినప్పటి నుంచి కూడా సమిష్టి కృషితో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేనంత విధంగా అతని ఉప ఎన్నిక కానీ అతని సొంత ఎన్నికల్లో కూడా అంతగా ప్రచారం చేయలేదు. కానీ ఇది మొత్తం కూడా అతను అన్ని దగ్గరుండి కూడా వ్యవహరించడం జరిగింది. గట్టి పోటీని ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ బూర నర్సయ్య గౌడ్ చూడడం జరిగింది. ఇప్పటికే గతంలో అతను ఎంపీగా గెలుపొందడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం ఒక 5,000 తేడాతో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి రావడంతో బీజేపీకి అక్కడ భువనగిరి పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో ఎవరు కూడా ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా క్యాడర్ బలంగా లేకున్నప్పటికీ కూడా బూర నర్సయ్య గౌడ్ అభ్యర్థుల అందరికంటే ముందుగానే దాదాపు 3 నెలల నుంచి కూడా స్వయంగా అతనే ప్రచారం చేసుకుంటూ కూడా అన్ని మండలాలని నియోజకవర్గం అంతా కూడా చుట్టుముట్టి రావడం జరిగింది. అతను మాత్రం పూర్తిగా బీసీ ఫ్యాక్టర్ అనేది మొత్తం కూడా భువనగిరి పార్లమెంట్ లో గౌడు, పద్మశాలి సామాజిక వర్గాలు అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. వారిని నమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓట్లు కూడా ఇప్పుడు మరోవైపు మోదీ వేవ్ కూడా సైలెంట్ తనకు లాభిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఏది మాత్రం ఎవరు గెలిచినా కానీ అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టఫ్ ఫైట్ అని నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఏ విధంగానైతే 5,000 తేడాతో బూర నర్సయ్య గౌడ్ ఓడిపోవడం జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఆ గెలుపు ఓటమిని డిసైడ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా అతనికి ఇబ్రహీంపట్నం, జనగామ, భువనగిరిలో కూడా ఎక్కువగా ఓట్లు లాభించాయని బూర నర్సయ్య గౌడ్ అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు, నకరికల్, తుంగతుర్తి ఈ నియోజకవర్గాలపై కూడా పూర్తి పట్టు సాధించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ కావడంతో ఖచ్చితంగా భువనగిరి సీటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అంచనాలు వేస్తున్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఇది అంతు చిక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కంటే ఈసారి మాత్రం పోలింగ్ అధికంగా నమోదైంది. ఆ స్థాయిలో అక్కడ పోలింగ్ నమోదు కావడానికి కారణం ఏంటి? మొత్తం చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎక్కడైతే పోలింగ్ పర్సెంటేజ్ పెద్ద ఎత్తున గతంలో ఆ శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే ఆ పోల్ పర్సెంటేజ్ పెరిగే విధంగా చేసుకున్నారో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పని చేసింది. అదే విధంగా
మోదీ ఫ్యాక్టర్ తో కూడా కొత్తగా వచ్చినటువంటి ఆ యువ ఓటర్లు కానీ అదేవిధంగా ఇది పూర్తిగా కొంత అర్బన్ సెగ్మెంట్ కావడంతో కూడా వారికి అంతా కూడా మోదీ ఉన్నటువంటి ఆ వే ఫ్యాక్టర్ తో కూడా తమకు లాభిస్తుందని అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చామల కిరణ్ రెడ్డి పోటీలో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా క్యాండిడేట్ మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ఈ భువనగిరి నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ పార్టీలో ఆ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అతనికి బరువు బాధ్యతలు ఇవ్వడం, గెలిపించి తీరాలని, అతనికి మంత్రి పదవి కూడా గెలిపిస్తే వస్తుందని కూడా మొత్తం కూడా ప్రజల్లో క్యాడర్లో ఒక జోష్ అయితే తెప్పడం జరిగింది. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ గతంలో చూసినట్లయితే సునాయాసంగా ఆ నకరికల్లో 60,000 మెజార్టీ, మున్గోడులో 40,000 మెజార్టీ, తుంగతుర్తిలో 50,000 మెజార్టీ, రికార్డు స్థాయిలో దాదాపు 3 లక్షల మెజార్టీ కూడా మొత్తం కూడా ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో వారి యొక్క మెజార్టీనే వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఫ్యాక్టర్ అయితే కేవలం ఆ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ పరంగా భువనగిరి పార్లమెంట్ లో కేవలం గతంలో 70,000 ఓట్ల వరకే మాత్రమే వచ్చాయి. వాళ్ళకు వచ్చినటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి 3 లక్షల మెజార్టీ. మొత్తం ఆ బీజేపీకి వచ్చినటువంటి ఓటు చూసుకున్నట్లయితే కేవలం 70,000. ఏ రీతినా కూడా బీజేపీ పోటీ కాదని భావించడం జరిగింది. కానీ ఒక్కసారిగా బీఆర్ఎస్ పోటీలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా చాలా వరకు బూర నర్సయ్య గౌడ్ చాలా వరకు గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేయడం, అదేవిధంగా బీసీ ఫ్యాక్టర్ కూడా అంతా కూడా చివరి నిమిషంలో బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా బీజేపీ వైపు. నర్సయ్య గౌడ్ ఫ్యాక్టర్ పనిచేస్తుందా లేకపోతే బీజేపీ ఫ్యాక్టర్ పనిచేస్తుందా? గతంలో కూడా చాలా తక్కువ మెజార్టీతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం బీజేపీ కంటే ఎక్కువ కూడా ఆ బీసీ క్యాడర్ బూర నర్సయ్య గౌడ్ ఫ్యాక్టరే పనిచేస్తుందని చెప్పవచ్చు. కానీ కొత్త ఏవైతే ఉన్నారో అదనంగా కూడా మోదీ ఫ్యాక్టర్ అనేది కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇంత టఫ్ గా ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా భావించలేదు. ఏదైనా ఇప్పుడు గెలుపు ఓటములు కూడా చాలా స్వల్ప తేడాతో ఉండే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే పోలింగ్ ముగిసిందో గత 2 రోజుల నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల నాయకులు కూడా మొత్తం ఆ మండలాల వారీగా, గ్రామాల వారీగా అంతా కూడా ఏ మండలాల్లో ఏ గ్రామంలో ఏ విధంగా వచ్చిందో చూసుకుంటున్నటువంటి పరిస్థితి, బేరేజీ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇందాక చెప్పినట్టు కూడా స్టేట్ లోనే హైయెస్ట్ భువనగిరి పార్లమెంట్ అత్యధికంగా 76% కూడా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం భువనగిరిలో వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా విస్తృతంగా కూడా ఆ రాజగోపాల్ రెడ్డి ప్రచారాలు చేయడం జరిగింది. మరోవైపు బీజేపీ చివరి నిమిషంలో అమిత్ షా భువనగిరిలో ఏదైతే సభ పెట్టి చెప్పడం జరిగిందో ఆ సభ కూడా ఇతనికి బీజేపీకి ప్లస్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ సామాజిక వర్గాల ఆధారంగా కూడా పెద్ద ఎత్తున ఓట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ ఓట్లు దాదాపు 3,50,000 వరకు కూడా 3 లక్షల పైగా గౌడ్ ఓట్లు ఉంటాయి. అవన్నీ కూడా బూర నర్సయ్య గౌడ్ కి గంపగుత్తుగా పడినట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఈ విధంగా బీజేపీ అక్కడ క్యాడర్ లేకున్నా కానీ, ఓటర్ లేకున్నా కానీ కేవలం సామాజిక వర్గంగా కూడా బూర నర్సయ్య గౌడ్ ఒక సొంత ఇమేజ్ తో, వ్యక్తిత్వంతో కూడా ఓటు బిగ్ ఫైట్ అయితే ఇస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికీ గెలిపిది బీజేపీది అని చెప్పలేం, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేం. కానీ ఒక మొత్తం కూడా ఎవరు గెలిచినా కానీ ఒక స్వల్ప తేడాతో కూడా గెలిచే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్. రమేష్, అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక జనగాంలో మాత్రమే పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచారు. మిగిలిన అన్ని చోట్ల భువనగిరి లోక్సభ సెగ్మెంట్లో అన్ని కాంగ్రెస్ గెలిచింది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి మధ్య అక్కడ పోటీ జరిగే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ కేవలం థర్డ్ ప్లేస్లోకి వెళ్ళే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ పోలింగ్ని బట్టి, అక్కడ ఉన్న సినారియోని బట్టి. రైట్. మొత్తం మీద పోలింగ్ కంటే ముందు ఎప్పుడైతే నామినేషన్లు దాఖలు చేస్తారో 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీలో ఉన్నప్పుడు అందరూ కూడా ఇది ఒక ట్రయాంగిల్ పోర్ అయితే నెలకొందని కూడా ముందుగా అందరూ భావించడం జరిగింది. పోలింగ్ ముందు రోజు వరకు కూడా అంతా కూడా ట్రయాంగిల్ పోరే అనుకుంటున్నారు. కానీ చివరి నిమిషంలో కొంతమంది ప్రచారం చేయడం కానీ, అదేవిధంగా మొత్తం చాలా వరకు క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ మొత్తం కూడా పూర్తిగా కాంగ్రెస్ ని ఓడించేందుకు బీజేపీ వైపు టర్న్ అవుతుంది అన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద అభ్యర్థి ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మొత్తం అతను ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందినటువంటి క్యామ మల్లేష్ అక్క నియోజకవర్గానికి చెందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిగతా 6 నియోజకవర్గాలు కూడా అతనికి ఇక్కడ మొత్తం కూడా చాలా వరకు పరిచయాలు లేవు. మొత్తం బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ భువనగిరిలో ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా చాలా వరకు ఆ ట్రయాంగిల్ పోరు ఉంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించేది. ఎప్పుడైతే ఆ బీఆర్ఎస్ అంతా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడైతే బీజేపీకి షేర్ అయినటువంటి పరిస్థితి మనం గమనించినప్పుడు కనిపించిందో, ఎప్పుడైతే
ఇద్దరు కూడా పోటీలో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నట్టు నెలకొన్న నేపథ్యంలో ఈ విధంగా వచ్చిందని చెప్పవచ్చు. ఒకవేళ ట్రయాంగిల్ పోరే ఉన్నట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ కి లభించే అవకాశం కనపడేది. కానీ పోటీ అంతా కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు మొత్తం ఎక్కువ సంఖ్యలో కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా కనిపిస్తుంది. దీనికి కారణం కూడా గతంలో బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని పార్టీలతో కూడా అతనికి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఉండేది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే పరిస్థితి మాత్రం చాలా బూర నర్సయ్య గౌడ్ కు అనుకూలంగా ఉండేది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా నకరికల్, మునుగోడు, భువనగిరి ఆలయాల్లో కూడా పట్టున్నటువంటి వ్యక్తి కావడంతో కూడా మొత్తం అతని ప్రచారం కూడా గతంలో ఉప ఎన్నికల సమయంలో కానీ అతను నిలబడిన మునుగోడు ఎన్నికల్లో కానీ ఎప్పుడు చేయనటువంటి ప్రచారం పూర్తిగా మీదేసుకొని చేయడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నకరికల్లో 60,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం జరిగింది, తుంగతుర్తిలో 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది, మునుగోడులో 40,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ 3 లక్షల పైగా మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఈ విధంగా ఆ టఫ్ పోటీ నెలకొనడం, హోరాహోరీగా తలపడం అనేది కూడా చాలా వరకు బీజేపీ ఇంత పుంజుకుంటుందని కూడా భావించలేదు. దీనికి కారణం ఒక బీసీ ఫ్యాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనన్న రీతిలో మాత్రం అక్కడ పోలింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. రోహిత్. రైట్ రమేష్, భువనగిరిలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 76.47% భువనగిరి లోక్సభ సెగ్మెంట్లో పోలింగ్ జరిగింది. బీఆర్ఎస్ పోటీలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు, చామల కిరణ్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పుడు గెలుపు ఎవరిది అనే దానిపై ఎవరికి వారు ధీమానం వ్యక్తం చేస్తున్నారు. బీసీ ఫ్యాక్టర్ తమ కలిసి వస్తుందని బూర చెప్తున్నారు. సమిష్టి కృషి ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి పనితీరు తమకు ప్లస్ అని ఇటు చామల్ అంటున్నారు. కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, ఖర్గే మీటింగ్ నిర్వహించారు. అమిత్ షా, నడ్డా ప్రచారంతో బీజేపీలో ఉత్సాహాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే భువనగిరిలో నామమాత్రపు పోటీ మాత్రమే బీఆర్ఎస్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి లోక్సభ సెగ్మెంట్లో కేవలం జనగామలో మాత్రమే పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు, బీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన అన్ని చోట్ల కూడా కాంగ్రెసే గెలిచింది. కానీ కాంగ్రెస్ గెలిచిన చోట బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి పడిపోతుందనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కేడర్ అంతా బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది, ఓటు చేశారు, బూర నర్సయ్య గౌడ్కి ఓట్ చేశారు అనే చర్చ జరుగుతుంది. ఈ పెరిగిన పోలింగ్తో భువనగిరిలో గెలుపు ఎవరిది అనే చర్చ జరుగుతుంది. పెరిగిన పోలింగ్ ఎవరికి నష్టాన్ని తీసుకొస్తుంది, ఎవరికి లాభాన్ని తీసుకొస్తుందని ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. జూన్ 4నే ఆ ఫలితాలు క్లియర్గా తెలుస్తాయి.